ఇయ్యాల గనుకనేమి తప్పు చేస్తే రానున్న భూలోక నగరం లోపల కూడా ఇదే తప్పులు జరుగుతాయమ్మా చెప్పి ధిక్కరించి కాదన్నందుకు అటువంటి కనుకనేమి బ్రహ్మదేవుణ్ణి భస్మం చేసిందాట. సరే మంచిది అనుకున్నాడు. అటువంటి కనుకనేమి భస్మం అయిపోయిండు బ్రహ్మదేవుడైనా. విష్ణుదేవుణ్ణి కూడా గదే మాదిరిగా విష్ణుదేవ నన్ను ప్రేమించి నన్ను లగ్గుమాడు అన్నదాట. అన్నప్పుడు ఆ విష్ణుదేవుడు కూడా కాదన్నాడట. అటువంటి విష్ణుదేవుణ్ణి కూడా భస్మం చేసింది ఆదిశక్తి అమ్మవారైనా. మూడోవాడు శంకరుడమ్మో అంత కళ్ళవార చూసిరే. మూడోవాడు శంకరుడు కళ్ళవార చూసిండాట. ఇయ్యాల గనుకనేమి మా అమ్మ ఆదిశక్తి నన్ను కూడా భస్మం చేస్తుంది. ఇయ్యాల గనుకనేమి ఏదైనా ఉపాయం ఆలోచించాలి. ఆమె నేనే అటువంటి కనుకనేమి ఆమె నేనే భస్మం చేస్తాను అనుకున్నాడు. ఎంత చెప్పినా గాని ముగ్గురు కొడుకులు ఉడితే అటువంటి చిన్నవాడు చిత్రాంగై ఉడతాడమ్మా. ఇయ్యాల బ్రహ్మదేవుణ్ణి విష్ణుదేవుణ్ణి భస్మం చేసింది నేను కూడా కాదంటే అటువంటి కనుకనేవి నన్ను కూడా భస్మం చేస్తుంది అనుకున్నాడు. అటువంటి బోలా జంగమయ్యా అమ్మ జీరం వచ్చింది. అటువంటి కనుకనేమి ఒరువరే అటువంటి కనుకనేమి బోలా శంకరుడా. ఇయ్యాల కనుకనేమి మనసిచ్చి మాట్లాడాలి. ప్రేమతోటి నన్ను లగ్గమాడాలి నాయనా. ప్రేమతోటి నన్ను లగ్గమాడమన్నప్పుడు అటువంటి కనుకనేమి ఆ దేవజంగమయ్య కళ్ళవార చూసిందా. అమ్మా ఆదిశక్తి ఎంత చెప్పినా గాని ఇయ్యాల గనుకనేమి నీ ఉప్పు తిన్న నీ పప్పు తిన్న నీ సృష్టిలో తయారైన వాడను కాబట్టి నువ్వు చెప్పింది నాకు సమ్మతమే అన్నాడట బోలా జంగమయ్యా. కానీ నాదొక షరతు ఉన్నదన్నాడా. ఇవాళ గుడ్డును నువ్వు కన్నావు కాబట్టి నీ జన్మ మురికి ఉన్నది. గుడ్డు లోపల నేను జన్మించిన కాబట్టి నా జన్మ మురికి ఉన్నదమ్మా. నది లోపలికి వెళ్ళిపోయి నువ్వు తడివిడి స్నానం చేసి వస్తే నిన్ను లగ్గమాడతానమ్మా అన్నప్పుడు సరే మంచిది అన్నదాట. ఆదిశక్తి అమ్మవారు ఎక్కలేని ఇవాళ కనుకనేమి ఆనందమవుతున్నదాట. ఆదిశక్తి అమ్మవారు నది దగ్గరికి వెళ్ళిపోయింది. అస్తమాల గడ్డ మళ్ళీ పూలు తీసింది గడ్డ మీద పెట్టింది. ఆ 72 బిరుదులు తీసింది గడ్డ మీద పెట్టిందా. శత్రుకర్ను కూడా తీసింది. శక్తులన్నీ తీసింది గడ్డ మీద పెట్టింది. ఆ నది లోపలికి వెళ్ళిపోయి స్నానం చేస్తున్నదాట. స్నానం చేస్తా ఉంటే దేవజంగమయ్య కళ్ళవార చూసిండాట. అటువంటి కనుకనేవి గిదగిద గడ్డ మీద గురికొచ్చిండు. అస్తమాల గట్ట 5 మల్లె పూలు అటువంటి కనుకనేవి ధరించిండు. 72 బిరుదులు ధరించిండా. ఆ గడ్డ మీద ఉన్న శత్రుకన్ను తీసిండు. ఎక్కడ పెట్టుకున్నా గాని ఒలికిపోతున్నదమ్మా. చెయ్యికి పెట్టుకుంటే చేతి లోపల నిలుస్తలేదట. నెత్తి మీద పెట్టుకుంటే నెత్తి మీద నిలుస్తుందట. ఎక్కడ పెట్టుకున్నా గాని నిలుస్తలేదట. కింద పడిపోతున్నదట. అప్పటికి ఆదిశక్తి కళ్ళవార చూసింది. ఎర్రరా అనుకుంటా